హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పకోడీ చేద్దామనేసి చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్ అంతా మొత్తం చూడండి సాల్ట్ వేసి బాగా కడిగేసి నీట్గా చేసుకున్నాం. మళ్ళీ ఇది కొంచెం నీళ్ళల్లో కొంచెం కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత మళ్ళీ మనం బాండీలు వేసుకున్నాం. ఆయిల్ అయితే మనకు చికెన్ ఫ్రై కొంచెం ఎక్కువే పడుతుంది, అందుకనేసి ఎక్కువ వేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకున్నాం, కొద్దిగా పసుపు, 2 స్పూన్లు అయితే కారం వేసుకున్నాను. కొంచెం కారం తిన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, లేకుంటే 1.5 స్పూన్ సరిపోద్ది. నేనైతే 2 వేసాను. మళ్ళీ ఇదంతా చికెన్ అంతా బాగా కలుపుకోవాలి, అంతా కారం పసుపు ఉప్పు అన్ని కలిసేటట్టు. ఇంకా ఈరోజు సండే స్పెషల్ కదండి, అందుకనేసి చికెన్ ఫ్రై అయితే మా అబ్బాయి కోసం ఇది చేస్తున్నా. నా కొడుకు అంటే చాలా ఇష్టం ఫ్రై అనేది. ఇంకా వాడి కోసం మళ్ళీ పలావ్ అన్నం అయితే చేసినాం. ఇదిగోండి బగార్ రైస్ అయితే, మేమైతే పలావ్ అన్నం అంట, కొంచెం సైడు బగార్ రైస్ అంటారు కదా, అందుకని చేసినాం. మళ్ళీ వచ్చేసి ఇంకొక కూర చేసినాం, మటన్ అండి. మాకైతే మటన్ అయితే రెడీ అయిపోయింది. గ్రేవీ కొంచెం ఎక్కువ ఉండాలి అనేసి గ్రేవీకి ఎక్కువ చేసినాం. సండే కాబట్టి ఇన్ని ఐటమ్స్ అయితే ఈరోజు ఉన్నాయి. ఇంకా పలావ్ అన్నం బాబు కోసం చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాం. చికెన్ ఫ్రై నాకు కూడా ఇష్టమే, ఎందుకంటే బాగా వస్తుందండి చికెన్ ఫ్రై, బాగుంటుంది. ముందు మనం ఏంటంటే చికెన్ అంతా కొంచెం బాగా ఉడికేటట్టు ముందే కొంచెం కడిగేస్తాం కదా, వాటర్లో కడిగేస్తూ ఆ వాటర్ వేసి ఇనికిపోయేదాకా మనం బాగా బాయిల్ చేసుకోవాలి. నీళ్ళంతా ఇనికిపోయేదాకా మనం ఫ్రై నీళ్ళంతా పోయేదాకా వేడి చేసి బాగా బాయిల్ చేసి మొత్తం నీళ్ళంతా ఇనిగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని మళ్ళీ బాండి వేసుకొని నూనె ఆయిల్ వేసుకొని, ఆయిల్లో ఉప్పు కారం పసుపు కారం అంతా వేసుకొని మళ్ళీ ఈ విధంగా నూనె వేసుకొని బాగా కొంచెం ఇట్లా ఉడకనివ్వాలి. నూనెలో కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి ఏమేమి వేస్తామో చెప్తానండి. ఇది ఉంటే బాగా కొంచెం ముక్క అనేది మెత్తబడేలాగా చూసుకోవాలి. మనము ఇట్లా గంటి దాంట్లో ముక్క అనేది మెత్తబడుతుంది, చూసుకోవాలి. మెత్తగా అయితే కొంచెం అయ్యేదాకా కొంచెం ఫ్రై అయితే అవ్వాలి. ఇంకా దాంట్లో కొంచెం ధనియాల పొడి, ఎండి కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే కదండి, మొత్తం కలిసేటట్టు ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఒట్టి కొబ్బరి అయితే వేస్తున్నాం. అంటే మేము అన్నిట్లలో ఒట్టి కొబ్బరి అయితే వేసుకుంటాం, మరి వాడతాం ఇంట్లో, అందుకని మేము ఎక్కువ ఒట్టి కొబ్బరి. మొత్తం కలిసేటట్టు కొబ్బరి పొడి కలుపుకోవాలి. ఇది ధనియాల పొడి అండి, 2 స్పూన్లు ధనియాల పొడి అయితే వేస్తున్నా. ఇది కూడా మొత్తము అన్ని ఐటమ్స్ అన్ని దీంట్లో అయితే వేసేసిన. మళ్ళీ మీకు ఇట్లా నూనె ఏమైనా వస్తుంది అనుకుంటారేమో, కానీ మనం ఆఫ్ చేస్తే ఇంకా రాదండి. ఇదంతా మొత్తం కొబ్బరి పొడి ధనియాల పొడి పేస్టు తెల్లవి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా మొత్తం ఇట్లా నురుగు వచ్చేస్తుంది. కానీ ఆపినాక స్టవ్ ఆఫ్ చేస్తే నురుగు అనేది ఉండదండి, బాగా చాలా టేస్ట్గా బాగుంటుంది. ఇంకా లాస్ట్ ఫైనల్ వచ్చేసి ఇదైతే కొద్దిసేపు మగ్గనివ్వాలి. అన్ని కలిసేటట్టు కలుపుకున్నాం కదా, ఇవన్నీ బాగా కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసేటప్పుడు కొత్తిమీర ఉంది కదండి, కొత్తిమీర లాస్ట్ లో కొద్దిగంతా మగ్గిన తర్వాత మనం వేసిన ఐటమ్స్ అన్ని కొద్దిసేపు ఉడికిన తర్వాత అవన్నీ మగ్గిన తర్వాత మళ్ళీ మనం లాస్ట్ అయితే కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. అది కూడా చూస్తూనే ఉండండి. ఇదిగోండి లాస్ట్ ఇంకంతా అయిపోయింది కదా, చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా మనం లాస్ట్ కొత్తిమీర అయితే కొంచెం సాగు చేసుకుంటే మొత్తం వేసేసుకుంటే బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. అసలు స్మెల్లే మాకైతే ఎంత స్మెల్ గుమగుమా అని వస్తుందండి. ఇదిగోండి కొంచెం చూస్తున్నా ఎట్లా ఉంది, ఉప్పు అవన్నీ సరిపోయే లేదనేసి చూస్తున్నా. ఇట్లా ఉడికింది చూడండి ముక్క అనేది, బాగా ఉడికిందండి. టేస్ట్ బాగుంటుంది. పప్పులో కానీ ఇలా చేసుకొని తిన్నామనుకో ఫ్రై, చికెన్ ఫ్రై అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి. లాస్ట్ అయితే తీసినాం. ఇది ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి ఈరోజు ఐటమ్స్ అన్ని చెప్పాను కదా ముందుగానే. బగార్ రైస్ అయితే చేసాము,
చికెన్ ఫ్రై, మటన్ కూర, పెరుగు చట్నీ. ఇవండి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్. లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోలో మా చేసే వీడియోలన్నీ వస్తూనే ఉంటాయి. లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.